Get started. Okay. Thank you. So data visualization starts is today's agenda. Before that, mana sort filter ilanti last time meer konచెం implement chesi, I think you must have enjoyed. ఎవరిదో మైక్రోఫోన్. ఓకే. సో ఫైండ్ అనే ఫంక్షన్ ఒకటి చూద్దాం ఈరోజు, అది కూడా ఇంపార్టెంట్. ఫైండ్ అండ్ రిప్లేస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద హ్యూజ్ డేటా టేబుల్ ఉంది మన దగ్గర. ఇందులో వీ వాంట్ టు ఒక పర్టికులర్ నేమ్ కానీ ఏదైనా సెర్చ్ చేయాలి. సపోజ్ ఇక్కడ ర్యాండమ్గా చూద్దాం. ప్రీతి అనే పేరు ఉంది ఇక్కడ. సో వీ వాంట్ సమ్ ప్రీతి, అంటే ఆ పర్సన్ ఇందులో ఉన్నారా, వేరే అర్థే. సో what is a way to find out? Search ఇందులో ఫంక్షన్ కంట్రోల్ F అంటే ఫైండ్, కంట్రోల్ ప్లస్ F. ఇది మన షార్ట్ కట్స్ లో ఒకసారి నోట్ చేసుకుని, ఇది వెరీ యూస్ఫుల్. ఇది కంట్రోల్ F ఫైండ్ లో ఇప్పుడు నేను అక్కడ ఏం పేరు, ప్రీతి. ఇది PREETI ప్రీతి. ఫైండ్ ఆల్ అని క్లిక్ చేస్తే ఎక్కడెక్కడ ప్రీతి అని ఈ షీట్ లో ఉందో అన్ని చోట్ల కనపడుతుంది. ఫైండ్ ఆల్. సో శాంపుల్ డేటా B28 సెల్ ప్రీతి ఇక్కడ చూపిస్తుంది. అది క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ ఆటోమేటిక్ సెల్ మౌస్ కూడా ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ చూపిస్తుంది. 2 చోట్ల ఉందండి ఫైండ్ నెక్స్ట్. అంటే ఇప్పుడు ఫస్ట్ అంటే అక్కడ అయిందండి, సెకండ్ లైన్ మళ్ళీ B40లో కూడా అక్కడ అయింది, అక్కడ ఏంటో చూద్దాం. ఫైండ్ నెక్స్ట్. సో 2 చోట్ల ఉన్నారు ఆ పేరు గల ప్రీతి. ఫైండ్ ఆల్. ఇక్కడ ఒకసారి ఫైండ్ నెక్స్ట్ కొడితే మళ్ళీ ఎక్కడికి. సో మౌస్ ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. సో మనం చూడొచ్చు మనకు కావాల్సిన వాళ్ళు ప్రీతి శర్మ ఈవిడేనా. సో అదంతా ఫైండ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరల్గా అవుతుంటుంది, మన సపోజ్ ప్రీతి స్పెల్లింగ్ ఈజ్ PREETI. సో మన ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఐ మర్చిపోయారు, ప్రీత్ అని కొట్టారు. 2 చోట్ల అలా జరిగింది. స్మాల్ ఎర్రర్. సో ప్రీత్ అని కొట్టారు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వే అవుట్? మనకు తెలిసేది ఒక స్పెల్లింగ్ మిస్టేక్ జనరల్ జరుగుతుంటే, లేకపోతే ఇది ఒక్క పర్సనే కానీ ఒక్కోసారి ఎక్కువ మన ఒక ప్రోడక్ట్ కేటగిరీ పేరంతా తప్పు పడచ్చు, లేకపోతే ఒక పేరు బదులు ఒకటి మారుద్దాం అనుకున్నాం. సో అలాంటప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ కంట్రోల్ F. ఇది ఫైండ్. దాని పక్కన ఇంకో ట్యాబ్ చూడండి, రిప్లేస్. ఈ ట్యాబ్ చూడండి, రిప్లేస్. సో వాట్ ఇట్ సపోజ్ టు డూ? ప్రీత్ అనే దాన్ని ప్రీతి కింద మార్చమని చెప్తున్నాం. రిప్లేస్ ఫైండ్ వాట్ ప్రీత్, రిప్లేస్ విత్ ప్రీతి. సో రిప్లేస్ ఆల్ అంటే ఎక్కడెక్కడ అక్కడైంది అంతా రిప్లేస్ చేస్తుంది. రిప్లేస్ అంటే ఒక్కొక్కటి రిప్లేస్ చేసుకుంటూ వెళ్తుంది. రిప్లేస్ ప్రీతి ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ రిప్లేస్ అయిపోయింది. సో టోటల్ 2 ప్లేసెస్లో రిప్లేస్ అయిపోయింది. మళ్ళీ నేను 2 చోట్ల ప్రీచ్ చేశాను. ఇప్పుడు రిప్లేస్ ఆల్ కొట్టేస్తాను. రిప్లేస్ ఆల్ చూడండి, ఎక్సెల్ హ్యాస్ కంప్లీట్ సెర్చ్ అండ్ హ్యాస్ మేడ్ 2 రిప్లేస్మెంట్స్. సో ఈ ఎంటైర్ టేబుల్లో ప్రీత్ అనేది 2 చోట్ల ఉంది, దాన్ని ప్రీతి కింద మార్చాం. అది 2 చోట్ల అక్కడైంది నాకు చూపించింది. సో ఇది ఎక్కడ అవుతుందంటే, ఒక్కోసారి మనం ఒక పర్సన్ బదులు ఒక పర్సన్ పంపిస్తున్నాం, లేకపోతే ఒక ప్రోడక్ట్ బదులు ఇంకో ప్రోడక్ట్ మారుద్దాం అనుకుంటున్నాం, లేకపోతే సన్న ట్రిమ్మింగ్ చేస్తున్నాం. సపోజ్ ఒక ప్రోడక్ట్ పేరు కంపెనీ కొడుతూ పెద్ద పేరు ఇచ్చేసారు, మనం అంత అక్కర్లేదు, షార్ట్ చేద్దాం అనుకున్నాం. అది ఎక్కడెక్కడ అక్కరైందో మనకు తెలియదు. అలా దాన్ని వెతుక్కునే బదులు ఇలా రిప్లేస్ ఆల్ కొట్టేస్తే ఇదంతా రిప్లేస్ అయిపోతుంది. వెరీ ఈజీ టు. ఒకసారి డౌట్ ఉన్నప్పుడు ఫైండ్ ఆల్ కొట్టేసి ఇక్కడ మొత్తం కనపడుతుంది. అప్పుడు అదంతా కరెక్ట్ అవుతుందో చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది రిప్లేస్, ఫైండ్ అండ్ రిప్లేస్ ఫంక్షన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షీట్లోనే ప్రీతి ఉంది, కానీ మనం చాలా షీట్స్లో ఈ టేబుల్ వాడాం. సపోజ్ అక్కడ అన్ని చోట్ల రిప్లేస్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే, రిప్లేస్ కాదు, ఫైండ్ చేయాలి. ఫస్ట్ కంట్రోల్ F, ప్రీతి ఈ పేరు. ఆప్షన్స్లో చూద్దాం, ఇక్కడ చూడండి ఆప్షన్స్లో విత్ ఇన్ షీట్, ఇక్కడ డ్రాప్ డౌన్ చూస్తే విత్ ఇన్ వర్క్ బుక్. అంటే ఈ పేరు ఎంటైర్ ఎక్సెల్ ఈ ఫైల్లో, ఈ షీట్ కానీ ఏ షీట్ అయినా ఉన్న అన్ని షీట్స్లో ఈ పేరు ఎక్కడ ఉన్నా సరే వెతికి తెస్తుంది. జనరల్గా డిఫాల్ట్ విత్ ఇన్ షీట్, ఈ ఒక్క షీట్లోనే వస్తుంది. ఇది కూడా చాలా యూస్ఫుల్. సపోజ్ మనం ఏ షీట్లో పెట్టామో మనకు తెలియదు, అన్ని ఒక్కొక్క షీట్ ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి వర్క్ బుక్ లో ఇచ్చాము. ఎంటైర్ వర్క్ బుక్ లో 4 చోట్ల ఉంది
ప్రీతి అనే పేరు. సో ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇక్కడ వేరే పేజ్ షీట్ 1 అంటే ఏదో పేరు ఉంది, అతో మళ్ళీ ఫోర్త్ అక్కడ ఉంది. సో ఎప్పుడైనా మనం ఒక దాని గురించి వెతుకుతున్నప్పుడు, సపోజ్ ఎంటైర్ వర్క్ ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేశారు, అక్కడ ఏదో పేరు టైప్ చేశారు, కానీ ఏ షీట్లో టైప్ చేసామో మనకు తెలియదు, చాలాసార్లు అవుతుంటుంది అలా. సో అలాంటప్పుడు మనము సెర్చ్ కండిషన్లో షీట్ ప్లేస్లో వర్క్ బుక్ సెలెక్ట్ చేసుకొని ఫైండ్ ఆల్ చేస్తే ఇంకా ఎంటైర్ ఎక్సెల్ ఏ షీట్ అయినా పర్లేదు, ఇది ఇట్ విల్ ఫైండ్ అండ్ గెట్ యూ. సో వెరీ యూస్ఫుల్ ఇది. సో ఫైండ్ ఇన్ ద వర్క్ షీట్, ఫైండ్ ఇన్ ద వర్క్ బుక్, దెన్ రీప్లేస్. ఇంకా మిగతా ఎడిషనల్ నుంచి మ్యాచ్ కేస్ అంటే ఇంకా ఎగ్జాక్ట్ ఇదే ఫార్మాట్లు ఉంటే మ్యాచ్ చేసుకొస్తుంది. అలాంటివన్నీ మీరు ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ స్మాల్ ఎక్స్ప్లోరేషన్. సో మిగతా మీకు అర్థమైపోతాయి. సో ఫైండ్ అండ్ రీప్లేస్ అయిపోయింది ఈరోజు. వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్. సో డేట్ ఫార్మాట్ ఒక్కటి నేను ఇంకా చేయలేదు. అది కూడా ఒక రోజు మేబీ గ్రాఫ్స్ అయిపోయాక ఇఫ్ హ్యావ్ టైమ్ విల్ డూ దట్. అది కూడా కొంచెం ఇంపార్టెంట్, అదొక సెట్టింగ్ బేసికలీ. సో నౌ కమింగ్ టు చార్ట్స్. దిస్ ఈజ్ వన్ శాంపుల్ ఐ హ్యావ్ జనరేటెడ్. సో చార్ట్స్ అంటే మనకి రకరకాల చార్ట్స్ చేయొచ్చు. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ బార్ గ్రాఫ్. సమ్ జనవరి, ఫిబ్రవరి, ఒక 2 లొకేషన్స్ ఉన్నాయి, హైదరాబాదు, విజయవాడ. సేల్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్, మంత్ వైజ్ సేల్స్, హౌ దే ఆర్ పెర్ఫార్మింగ్ ఇన్ ఈచ్ లొకేషన్. సో నేను ఇది ఒక ఆప్షన్. దీన్ని ఎలా ప్రెజెంట్ చేయొచ్చు, ఇలా టేబుల్ వేసి కలర్ఫుల్గా ప్రెజెంట్ చేయొచ్చు. బట్ ఈ టేబుల్ వేస్తే దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంతే, బట్ వీఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ విజ్డమ్ అంటే ఎనీ నాలెడ్జ్ ఇందులో నుంచి రావట్లేదు బయటికి. ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం, బట్ నోబడీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. అదే మనము ఇలా గ్రాఫ్ ఇస్తే ఈజీ టు సీ. అంటే ఇప్పుడు చూద్దాం, మార్చ్లో కొంచెం బిల్డప్ అవుతుంది, అండ్ ఏప్రిల్ డ్రాప్ అయిపోయింది, మేలో కూడా ఇట్ వాస్ అగైన్ స్లోలీ పికింగ్ అప్, జూన్ నుంచి బాగానే ఉంది. సో దిస్ ఈస్ పాసిబుల్ మేబీ, అంటే అన్ని ఇండస్ట్రీస్, అన్ని బిజినెస్లు కోవిడ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి మేబీ దిస్ వాస్ బికాస్ ఆఫ్ దాట్. ఆ తర్వాత మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ నవంబర్, డిసెంబర్ డ్రాప్ అయింది. అంటే ఫ్యూచర్ ట్రెండ్స్, కొన్ని బిజినెసెస్కి నవంబర్, డిసెంబర్ ఆఫ్ సీజన్ ఉంటుంది. సో జస్ట్ నేను అంటే డమ్మీ డేటా ఇది, ఫుల్ ఇయర్. సో ఇది 2 లొకేషన్స్లో ఇలా ఇచ్చాం. సో ఈ టేబుల్ నుంచి దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ఇట్. సో నెక్స్ట్ ఇదే దాన్ని ఎలా ప్రెజెంట్ చేయొచ్చు అంటే సందర్భం బట్టి. సపోజ్ వీఆర్ కంపేటింగ్, ఇద్దరి మీద కంపారిజన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ స్కోర్ ఇది లైన్ గ్రాఫ్ అంటారు. ఇది ఎక్కడ చూస్తుంటే ఎక్కువ క్రికెట్ స్కోర్స్లో చూస్తాం. 2 countries whoever is batting and fielding, వాళ్ళ స్కోర్స్ విత్ రెస్పెక్ట్ ఏ ఓవర్. సో ఇది జనరల్గా మనం ఇప్పుడు క్రికెట్ స్కోర్స్లో వాళ్ళు ఎస్పెషల్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ ఓవర్స్ కన్నప్పుడు హౌ ఈచ్ వన్ ఈస్ ఫేరింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ 40 overs ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఈచ్ టీమ్ ఈస్ పెర్ఫార్మింగ్, వేర్ ఆర్ దే. సో దిస్ టైప్ ఆఫ్ ఇది లైన్ చార్ట్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో, ఇది కూడా మనం ఇదే డేటాతో ప్లాట్ చేసాం. అదో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ దీని పై చార్ట్ అంటారు. ఈ సర్కిల్ ఇది పై చార్ట్. పై అంటే ఏంటి, ఎంటైర్ సేమ్ మన పిజ్జా. సో దాన్ని వాట్ ఈస్ ద ప్రపోర్షన్ అంటే అందుట్లో ఎవరెవరి కాంట్రిబ్యూషన్ ఎంత, అలాంటి సందర్భంలో చేయాలంటే అప్పుడు పై. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, ఎఫ్డి, లిక్విడ్ క్యాష్, సమ్ 6 lakhs అంత అనుకోండి, ఇదంతా ఈ ల్యాక్స్లో అనుకున్న ఫిగర్స్. సో దిస్ ఈజ్ సంబడీస్ పోర్ట్ఫోలియో. దాన్ని నేను పై చార్ట్లో చేశాను. సో వన్స్ వీ డూ పై, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది, ఈ డార్క్ కలర్ ఇది దాని లెజెండ్ అంటే ఏ కలర్ దేనికని. డార్క్ కలర్ మ్యూచువల్ ఫండ్స్ అన్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే, సో 43% ఆఫ్ మై పోర్ట్ఫోలియో ఇస్ మ్యూచువల్ ఫండ్స్. ఈ లైట్ ఆరెంజ్, సో ఇది ఈక్విటీ ఇస్ 29%, ఎఫ్డి ఇస్ 21%, లిక్విడ్ ఇస్ 7%. సో ఇక్కడ నేను కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఇలా ఇచ్చే బదులు, ఇలా ఫిగర్స్ అబ్సల్యూట్ ఫిగర్స్ ఇచ్చే బదులు, ఇఫ్ ఐ గివ్ దిస్ పై చార్ట్ ఇస్తే దట్ లుక్స్ మోర్ మీనింగ్ఫుల్. అండ్ మేబీ మన ఇలా 6, 4, 3, 1 అని చెప్పే బదులు మన ప్రయారిటీస్, మన ప్రిఫరెన్స్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది. సో దిస్ ఇస్ అంటే ప్రతిదీ డేటా, అదే డేటా బేస్డే, బట్ ఎలాంటి సందర్భంలో మనం వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ చార్ట్స్. సో ఈ 3 బేసిక్ చార్ట్స్ జనరల్గా వాడతాం, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఫస్ట్ ఈ రోజు క్లాస్లో ఈ 3 చార్ట్స్ మనం జనరేట్ చేయడం నేర్చుకున్నాం యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాయో ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేద్దాం, ట్రై చేద్దాం. ఓకే, నౌ ఫస్ట్ విల్ ట్రై అటెంప్ట్ దిస్ బార్ గ్రాఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా తీసుకున్నానండి, మంత్ Jan to Feb, డిసెంబర్, హైదరాబాద్, విజయవాడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 2 branches ఉన్నాయి, మంత్లీ సేల్స్ ల్యాక్స్, అయితే మంత్లీ ప్రొజెక్షన్ అనుకోండి.
So 10, 6, 15, some random figures. This is that particular company. So I want to మా టీమ్కి నేను ఇవ్వాలి, లేకపోతే మా పై మేనేజ్మెంట్కి, లేకపోతే మా రిపోర్ట్లో ఎందుట్లో ఐ హ్యావ్ టు పబ్లిష్ దిస్. సో ఇలా టేబుల్ ఇస్తే ఇట్స్ ఓకే, బట్ టేబుల్ మనం ఆల్రెడీ చూసాం, టేబుల్ కంటే ఇది గ్రాఫ్ ఈజ్ వెరీ మీనింగ్ఫుల్. సో హౌ వీ గో అబౌట్? ఫస్ట్ ఇలా హోమ్ ట్యాబ్కి రండి, ఇక్కడ రిబ్బన్, హోమ్ రిబ్బన్ ఇక్కడ పైన. సో అక్కడ ఇన్సర్ట్లో వీ హ్యావ్ ఇక్కడ చూడండి, కాలమ్, లైన్, పై, బార్, ఏరియా గ్రాఫ్స్, స్కాటర్ ప్లాట్స్, ఎనీ అదర్ చార్ట్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నౌ టుడే వీఆర్ అటెంప్టింగ్ బేసిక్. ఒకటి వస్తే మిగతావన్నీ ఇట్స్ లైక్ ప్లే అంతే. సో నౌ వీఆర్ డూయింగ్ కాలమ్. సో ఫస్ట్ కాలమ్కి వెళ్ళాను, ఇక్కడ చూడండి 2D కాలమ్, 3D కాలమ్, సిలిండర్, కోన్, ఇవన్నీ ఇంకా షేప్స్ అంతే. విచ్ వన్ చూసెస్ యువర్ పర్పస్ అనేది మీరు చూడొచ్చు. ఇంకా ఆ తర్వాత కొన్ని పెయిడ్ వర్షన్స్, కొన్ని ప్రీమియం వర్షన్స్లో సపోజ్ మన ఆయిల్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఈ బార్ బదులు బ్యారెల్ ఇస్తారు, పీపా బ్యారెల్ వేసుకోవచ్చు. సపోజ్ మన సామ్రాజ్యం ఉంది, సో దే వాంట్ టు డూ సమ్ అనాలిసిస్ ఆఫ్ దిస్, ఈ బార్స్ బదులు సిల్వర్ బార్స్ పెట్టచ్చు, సిల్వర్ బార్, గోల్డ్ బిస్కెట్, సేమ్ ఈ బార్ ప్లేస్లో ఆ షేప్స్ వస్తాయి, జస్ట్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. సో నౌ ఐఎమ్ చూసింగ్ అంటే బేసిక్ ట్రై చేస్తున్నాం ఫస్ట్. సో 2D కాలమ్ ఇది సెలెక్ట్ చేసాం, చూడండి సింగిల్ క్లిక్లో వచ్చేసింది, నథింగ్ ఐ డిడ్. ఈ డేటా దగ్గరికి వెళ్ళి ఈ 2D కాలమ్ సెలెక్ట్ చేస్తాను, వచ్చేసింది. సో కానీ ఇక్కడ చిన్న బేసిక్స్, ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలి అంతే. ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు, వెరీ ఈజీ యాక్చువల్గా టు ప్లాట్. ఈ డేటా సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్ కాలమ్, 2D కాలమ్. సో జస్ట్ విత్ సింపుల్ సెలెక్షన్ ఐ గాట్ ద గ్రాఫ్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి హైలైట్ అయినాయి, ఇదేదో పర్పుల్ బాక్స్ వచ్చింది, బ్లూ బాక్స్ వచ్చింది, ఇక్కడ పైన గ్రీన్ బాక్స్ వచ్చింది. సో ఈచ్ వన్ ఈజ్ వన్ ఫీల్డ్ అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్లో డౌన్లో జనవరి టు ఫిబ్రవరి, డిసెంబర్ అని రాసి ఉంది. సో దిస్ ఈజ్ టేకింగ్ ఫ్రమ్ దిస్. ఆ తర్వాత హైదరాబాద్, విజయవాడ అనేది 2 పర్టికులర్ సిరీస్. సో 2 సిరీస్ వచ్చినాయి, ఇది డేటా వచ్చింది. సపోజ్ నాకు డిసెంబర్ వద్దు, ఓన్లీ నవంబర్ దాకే కావాలి. సో ఇక్కడ నేను టచ్ చేసి ఇది పైకి డ్రాగ్ చేయొచ్చు అంతే, ఇలా కార్నర్లో పెట్టుకుని పైకి తీసుకెళ్ళాలి. సో ఆటోమేటిక్లీ డిసెంబర్ వెళ్ళిపోయింది. నాకు అది ఇప్పుడు సెప్టెంబర్ దాకా అయింది కదా, సో అదే ఆగస్ట్ దాకా అయింది కదా, ఆగస్ట్ చూపిస్తాను. సో పుల్ దిస్ అప్, ఆగస్ట్. సో ఆగస్ట్ దాకా వచ్చింది, రియల్ టైం ఆగస్ట్ కాదు, జూలై. ఇంక మీరు కింద ఏమైనా ఎడిషనల్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అది టైప్ అయిపోయాక ఇలా కిందకి లాగేస్తే ఇదే గ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెండ్ అయిపోతుంది, కాంట్రాక్ట్ అవ్వచ్చు మన ఇష్టం. సో దిస్ ఈస్ బేసిక్. సో ఇప్పుడు ఇందులో ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ చూద్దాం. ఎక్స్ యాక్సిస్ మంత్స్, వై యాక్సిస్ ఇస్ దేర్ వాల్యూస్, ఇది లెజెండ్. ఇక్కడ ఇంకొంచెం అంటే మనం ఒక గ్రాఫ్కి ఇలా పెట్టాము. సో ఇక్కడ యాక్చువల్గా దీని అబ్సల్యూట్ వాల్యూ ఎంతో తెలియదు, ఇప్పుడు ఇది 40 అని చూపిస్తుంది, ఇక్కడ ఇది ఎంతో తెలియదు. సో చిన్న బ్యూటిఫికేషన్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు డిజైన్ ఇక్కడ చేసాం కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ లేఅవుట్, డిజైన్ మనకి గ్రాఫ్స్ ఏం వచ్చింది. ఇప్పుడు ఇందులో రకరకాలు చేసుకోవచ్చు, నాకు ఈ కలర్ నచ్చలా, ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక పైన ఇంకా మన ఎక్సెల్ వర్షన్ బట్టి రకరకాల గ్రాఫ్స్, కలర్స్ మారిపోతూ ఉంటాయి, ఇంకా మీ క్రియేటివిటీ. అంటే సపోజ్ వెన్ ఎవర్ వీ డూ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్, మనము అది ఎలాంటి ప్రొజెక్టర్లో చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీస్తారా, అలాంటివి మైండ్లో పెట్టుకొని చేస్తే మన డేటా కరెక్ట్గా ఉంటుంది. చాలా కార్పొరేట్ ప్రెజెంటేషన్స్ అయితే అన్ని డార్క్ కలర్స్ ఇస్తారు, ఇప్పుడు దీన్ని ప్రింట్అవుట్ తీస్తే అన్ని బ్లాక్గా వస్తాయి. సో కొంచెం మన కలర్ వేరియేషన్స్, లేకపోతే అలా ఇప్పుడు చూడండి 3D ఇలా మీకు ఇష్టం, మనం అక్కడ ఏ సందర్భంలో వాడుతాం అది, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్. ఇది ఆ తర్వాత ఇక్కడ లేఅవుట్కి రండి, లేఅవుట్ ఇక్కడ చూడండి, లేఅవుట్లో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చార్ట్ టైటిల్. అంటే ఈ గ్రాఫ్కి మనం ఒక టైటిల్ పెడదాం అనుకుంటున్నాం, చార్ట్ టైటిల్ క్లిక్ చేద్దాం. టైటిల్ క్లిక్ చేస్తే ఎక్కడ పెట్టాలి, సెంటర్ ఓవర్లే, అబోవ్ చార్ట్, సెంటర్ ఓవర్లే. సో ఇక్కడ వచ్చింది, అంటే మీరు తర్వాత ట్రై చేయండి. ఇప్పుడు చార్ట్ టైటిల్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేసి మౌస్ క్లిక్ చేస్తే మన కంట్రోల్ వస్తుంది. అక్కడ నేను టెక్స్ట్ టైప్ చేస్తాను, ఇదేంటిది సేమ్ దేంట్లో ఉంటుంది సార్, ఇది లేఅవుట్ లో ఉంటుందా? ఇది లేఅవుట్ సార్. ఫస్ట్ మనది డిజైన్ లో మనం ఇన్ని చేసాము, లేఅవుట్కి వచ్చేసరికి లేఅవుట్ లో ఎడిషన్స్ ఆప్షన్స్ ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ పైన లేఅవుట్ డిజైన్, ఇది డిజైన్ లో మనం ఇప్పుడు ఇన్ని డైనమిక్ అనమాట. ఇక్కడ కంట్రోల్ దీని మీద ఈ చార్ట్ మీద ఉండి మీరు ఏది కొంటే అది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏది సెలెక్ట్ చేస్తే అది మారిపోతూ ఉంటుంది. అదే డేటాతో నేను బేసిక్ డేటా చేస్తున్నాను కాబట్టి బేసిక్ పెడదాం.
లేఅవుట్కి వచ్చాక చార్ట్ టైటిల్. ఇక్కడ అబో చార్ట్ సెలెక్ట్ చేస్తే సెంటర్ చేస్తే ఉంటుందో మీరు రఫ్ ట్రై చేసినప్పుడు చేసుకోవచ్చు. అబో చార్ట్. ఇప్పుడు దీని పేరెంట్స్ మనం రఫ్గా వాట్ ఈస్ ఏరియా వైజ్ సేల్స్ అన్నమాట. ఏరియా సేల్స్ ప్రొజెక్షన్ సంథింగ్ వాట్ ఎవర్, ఇది ఒకటి ఇచ్చాం. నెక్స్ట్ ఇదేంటిది లెజెండ్ అంటే ఇక్కడ హైదరాబాద్ విజయవాడ అని రాసాము. సో ఆ సర్కిల్స్ అనమాట. సో బేసికలీ మన అక్కడ పెట్టే స్లైడ్ బట్టి ప్రెజెంటేషన్ ప్రింట్ బట్టి ఇది లెజెండ్ అంటారు. ఇది లెజెండ్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ మనం రైట్ సైడ్ వచ్చింది. సో షోర్ అట్ రైట్, అట్ టాప్, అట్ లెఫ్ట్, అట్ బాటమ్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను బాటమ్ సెలెక్ట్ చేశాను. సో బాటమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చింది. అంటే మన అక్కడ ఎంత గ్యాప్ తీసేసుకుంటుంది అది జస్ట్ ప్రెజెంటేషన్ అండ్ చూస్తానికి ఏది బాగుందో అది. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ సెలెక్ట్ ఆన్ దట్ అండ్ డిలీట్, నో ప్రాబ్లం. అది వెళ్ళిపోతుంది. కంపల్సరీ ఉంచాలి. ఇప్పుడు టైటిల్ నాకు వద్దు, డిఫాల్ట్ వచ్చింది, ఐ డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ లెజెండ్, నేను జస్ట్ బాటమ్, లెజెండ్ ఎట్ బాటమ్. సో ఇక్కడ మనకి లెజెండ్ లేకపోతే అసలు ఇది దేనికి ఏంటో అర్థం కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఉంచాలి. హైదరాబాద్ టైటిల్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లిక్ చేశాను, డ్రాగ్ చేసుకుంటున్నాను. డ్రాగ్ ఇట్ హియర్. ఒకసారి బాక్స్ వచ్చాక యూ కెన్ టేక్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్. సో ఇక్కడ పెడితే అందంగా ఉంది. సో ఇక్కడ పెడదాం. ఈ లైన్స్ ఉన్నాయి, గ్రిడ్ లైన్స్. ఈ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి చూసారు, ఈ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి. అదేంటంటే 40 ఇలా రీడ్ చేయడానికి యూస్ఫుల్. ఒక్కోసారి కొన్నిట్లో చాలా వాల్యుబుల్గా ఉంటే కొంచెం అక్కర్లేదు. ఇప్పుడు నేను గ్రిడ్ లైన్స్ నాకు వద్దు అనుకున్నాను. సో ఐ సెలెక్టెడ్ గ్రిడ్ లైన్. ఏదైనా ఒక గ్రిడ్ లైన్ మీరు సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి, డబుల్ క్లిక్, సారీ, ఏదైనా గ్రిడ్ లైన్ సెలెక్ట్ చేస్తే నేను డిలీట్ నొక్కితే గ్రిడ్ లైన్స్ అని వెళ్ళిపోతాయి. ఇఫ్ యూ థింక్ దిస్ ఈజ్ లుకింగ్ బెటర్, దట్స్ బెటర్. ఆ తర్వాత ఇప్పుడు ఇది వాల్యూ ఎంతో తెలియదు. కొన్ని సందర్భాలు ఎంత చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పెద్ద కార్పొరేట్ ప్రెజెంటేషన్స్ చేస్తున్నాం, అంత బాగానే ఉంది. జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ గ్రిడ్ లైన్స్ కావాలంటే ఏం చేయాలి సార్? గ్రిడ్ లైన్స్ కావాలంటే చూపిస్తాను సార్. వస్తాయి ఇప్పుడు లేఅవుట్ లోనే ఒక్కొక్కటి వెళ్తున్నాం సార్. ఇక్కడ ఉంది గ్రిడ్ లైన్స్ ఆప్షన్ ఉంది, విల్ కమ్ టు దట్. ప్రెసెంట్ మనం చార్ట్ టైటిల్ లెజెండ్ లో ఉన్నాం. ఈ రెండు కూడా కవర్ చేస్తాను. అంటే చాలా సందర్భాల్లో మీరు అన్నట్టు గ్రిడ్ లైన్ అవసరం అవుతుంది మనకి, ఎందుకంటే ఇలా డేటా ఇవ్వలేదు. సో అట్లీస్ట్ మనకి ఇది 40నా ఇది 50 అని తెలుస్తుంది. అది ఇలా బ్లైండ్ గా ఏమి ఇవ్వకుండా ఇస్తే వీఆర్ యాక్చువల్లీ హైడింగ్ సమ్ డేటా. అంటే సెలెక్టివ్ ప్రెజెంటేషన్ అవుతుంది. అది మనకి మన సందర్భం అలాంటి డిమాండ్ చేస్తే దెన్ దెర్ ఇస్ నో ఆప్షన్. బట్ జనరల్లీ టు బి క్లీన్ ఇట్స్ బెటర్ టు గివ్ యాజ్ మచ్ డేటా యాజ్ పాసిబుల్. సో ఇది. ఆ తర్వాత ఇప్పుడు ఇది వాల్యూస్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు. సో అక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డేటా లేబుల్స్ అని ఉంది. అంటే మీరు గ్రాఫ్ చూడగానే ఒకసారి అనిపిస్తుంది, అంటే పెద్ద కార్పొరేట్ ప్రెజెంటేషన్స్ అలా చేస్తున్నారు, ఆల్రెడీ చాలా టెక్స్ట్ ఉంది, ఇంకా మనం యాడ్ చేస్తే ఇంకా కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది అంటే దెన్ ఇట్స్ ఓకే. ఇఫ్ ఇట్ డజంట్ కాంట్రిబ్యూట్, ఇదంతా గ్రోత్ లో ఉంది జూన్ నుంచి, అంత బాగున్నప్పుడు నోబడి బోదర్స్. సో అప్పుడు ఓకే, ఇట్స్ ఓకే. బట్ ఎక్కడన్నా మీకు స్పెసిఫిక్గా హైలైట్ చేద్దాం అనుకున్నారో ఏమైనా చేద్దాం అనుకుంటే అప్పుడు వీ కెన్ డూ దిస్. సో ఇప్పుడు డేటా లేబుల్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో డేటా లేబుల్స్ అంటే ఇది ఏ డేటా అయితే ప్లాట్ చేసిందో అది ఇక్కడ లేబుల్ కింద ఇవ్వమని. సో ఇప్పుడు దిస్ జూన్ హైదరాబాద్ అంటే 40, 42. ఇంకా మీరు అప్పుడు ఇది ఇచ్చాక మీరు వై యాక్సెస్ కావాలంటే తీసేయచ్చు యాక్చువల్గా, బికాస్ ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసారు. దెన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ వై యాక్సెస్, నాట్ నీడెడ్. సో వై యాక్సెస్ మీరు సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే వై యాక్సెస్ వెళ్ళిపోయింది. సో ఇంత మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ కూడా కొన్ని చోట మనకు అది ఆ సందర్భానికి అది అవసరం లేదంటే సెలెక్ట్ ద యాక్సెస్ అండ్ డిలీట్ ఇట్. అంటే అది డిలీట్ అంటే ప్రెజెంటేషన్ నుంచి తీస్తుంది, బికాస్ ప్లాట్ చేయడానికి ఒక ఎక్స్ ఉండాలి, ఒక వై ఉండాలి. సో అది ఎలా ఉంచుతుంది, మనకి ప్రెజెంటేషన్ తీసేస్తుంది అంతే. సో ఇప్పుడు డేటా లేబుల్ ఇది పెట్టాను. ఇవన్నీ విడివిడిగా ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది, నేను దాన్ని కొంచెం ఇప్పుడు దీని ప్రింట్ నచ్చినా లేకపోతే స్క్రీన్లో ఎల్సిడి ప్రొజెక్షన్లో చేసినా కనపడపోవచ్చు. సో అప్పుడు నేను దీనికి మిగతా కలర్స్ బోల్డ్ చేయొచ్చు, సైజ్ పెంచవచ్చు, రెడ్ కలర్ సమ్ కలర్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఇంకా మిగతావన్నీ ఫాలో వస్తాయి ఎగ్జిస్టింగ్ ఓల్డ్ ప్యాటర్న్. ఒక డేటా సెలెక్ట్ చేసాం, ఇంకో డేటాకి వేరే కలర్ ఇచ్చాం, సమ్ గ్రీన్ సంథింగ్. దీన్ని బోల్డ్ చేసాం, పెద్ద చేసాం. సో ఇలా ఒక డేటా సెలెక్ట్ చేసి అన్ని సెలెక్ట్ అయిపోతాయా? ఒక సిరీస్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనము అదేలే ఒక హైదరాబాద్ గానీ మీరు ఒకదాన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్ దట్ అప్లైస్ ఫర్ ఎంటైర్ ఆ పర్టికులర్ వాల్యూ రేంజ్ అన్నిటికీ అప్లై అయిపోతుంది. యూజువల్గా ఇవన్నీ ఏంటంటే అది డిఫాల్ట్ జనరల్గా ఫాలో అయ్యేది ఇస్తుంది, కానీ మనం చూసుకోవాలి. సపోజ్ యూఆర్ మేకింగ్ ప్రెజెంటేషన్ టు ఏ క్లయింట్ ఆన్ యువర్ ఓన్ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ అయితే ఇంత చేయక్కర్లా, బికాస్ అది కనపడుతుంది.
అది మీరు ప్రింట్ అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే వి ప్రెజెంట్ యాజ్ వెల్ యాజ్ గివ్ హ్యాండ్ అవుట్స్. మనం ప్రింట్అవుట్స్ ఇస్తాం కొన్ని చోట్ల, కొన్ని కొంచెం సీరియస్ లెవెల్ ప్రెజెంటేషన్స్ అయితే అక్కడ బోర్డు మీద ఏం జరుగుతున్నా సరే ఆల్రెడీ టేబుల్ మీద పెట్టేస్తారు బిఫోర్ ప్రెజెంటేషన్ స్టార్ట్స్. సో వచ్చిన వాళ్ళు జస్ట్ చూసుకుంటారు ఇంపార్టెంట్ పాయింట్స్, అప్పుడు దే లాస్ట్ క్వశ్చన్స్. సో అలాంటి సందర్భంలో ఇంకొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలి. సో లేకపోతే మీరు మీరు కంపెనీకి కానీ లేకపోతే మీరు పొటెన్షియల్ ఇన్వెస్టర్స్కి ప్రెజెంట్ చేస్తున్నారు, అప్పుడు మీరు ఎల్సిడి ప్రొజెక్షన్ లేకపోతే ఓవర్ మన 55 ఇంచ్ టీవీ అలా పెద్ద టీవీ మీద కానీ ఎక్కడ ప్రొజెక్ట్ చేస్తారు. అందులో చేస్తున్నప్పుడు ఇంకొంచెం నీట్గా అనిపించాలంటే అదే మనం ఎక్కడ ప్రెజెంటేషన్ ఇస్తున్నాం వాళ్ళు ఎలా చూస్తున్నారు అది కూడా తెలుసుకోవాలి. అంటే దిస్ ఇస్ కొంచెం డీసెంట్ ప్రాక్టీస్ బిఫోర్ వీఆర్ ఆస్క్డ్ టు గివ్ ప్రెజెంటేషన్. కానీ ఎలాంటి ఆడియన్స్ వస్తారు, ఎలాంటి ఎక్కడ దీన్ని వాడతారు అది తెలుసుకుంటే మనం దాన్ని బట్టి ఫార్మాటింగ్ చేయొచ్చు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే వీడు అన్ని ఇప్పుడు సపోజ్ అది మంచి ఎల్సిడి ప్రొజెక్షన్ కరెక్ట్గా ఉంది, మంచి ఒక హోటల్లో మంచి కాన్ఫరెన్స్ వాళ్ళు చేస్తున్నారు. సో మీరు ఇంక ఇష్టం వచ్చినట్టు కలర్స్ వాడి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ పెట్టి అన్ని చేయొచ్చు, ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అది కాదు సార్ ప్రింట్అవుట్లో మీరు నుంచొని చెప్పాలంటే అప్పుడు మనం చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అండ్ వైట్ దాంట్లో చూస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మన కలర్స్ వేస్తే కనుక విడిగా కలర్లో ఎంత మంచి ప్రెజెంటేషన్, బ్లాక్ అండ్ వైట్లో అంత వర్స్ట్ ప్రెజెంటేషన్ అవుతుంది. సో అలాంటప్పుడు వీ జస్ట్ నీడ్ టు డూ మేబీ ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు. సో ప్రింట్ ఇచ్చినా ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో అది మన అక్కడ నీడ్ బట్టి వీ హ్యావ్ టు డిసైడ్. సో డేటా లేబుల్స్ కమింగ్ టు లేఅవుట్. చార్ట్ టైటిల్ నేర్చుకున్నాం, యాక్సెస్ టైటిల్. నౌ కమింగ్ టు యాక్సెస్ టైటిల్. యాక్సెస్ టైటిల్ అంటే వై యాక్సెస్, ఇది ఏంటి అసలు యాక్చువల్లీ 10, 20, 30, 40 ఇది ఉంది. వాట్ ఈస్ దిస్? నెంబర్ ఆఫ్ పీపులా, నెంబర్ ఆఫ్ ల్యాక్సా, లేకపోతే వాట్ ఈస్ దిస్? సో యాక్సెస్ టైటిల్, టైటిల్ బిలో యాక్సెస్ ఇక్కడ ఇస్తే యాక్సెస్ టైటిల్ వచ్చింది హారిజాంటల్కి. ఇదేంటి సార్? మంత్లీ సేల్ అంటే ఇక్కడ జనవరి ఫిబ్రవరి కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, కొన్ని ప్లేసెస్లో అది ఉండదు. సో అలాంటి చోట మనం ఇది పెట్టుకుంటే బాగుంటుంది, మంత్లీ సేల్. నెక్స్ట్ కమింగ్ టు యాక్సెస్ టైటిల్స్, వర్టికల్ యాక్సెస్. ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, రొటేటెడ్ టైటిల్, వర్టికల్ టైటిల్, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అక్కడ మీకు సిచ్యుయేషన్ బట్టి. ఇదేంటి సార్ అంటే సపోజ్ మన సేల్స్ ఇన్ ల్యాక్స్ అంటే సేల్స్ ఇన్ ల్యాక్స్ రూపీస్. సో ఇది ఇచ్చాను. ఇంక ఈ ఫాంట్, కలర్ అవన్నీ మన సిచ్యుయేషన్ బట్టి మనం సెట్ చేసుకుందాం. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ టైటిల్స్ ఇచ్చాం, లెజెండ్ ఇచ్చాం, డేటా లేబుల్స్ ఇచ్చాం, టైటిల్ ఇచ్చాం. నెక్స్ట్ కమింగ్ టు డేటా టేబుల్. ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని చోట్ల కొంతమంది అడుగుతారు, అంటే మనం ఈ డేటా లేబుల్స్ ఏమి ఇవ్వలేదు, సపోజ్ ఈ డేటా లేబుల్స్ అనేది తీసేసాను, డిలీట్ చేసేస్తున్నాను, ఇది ఇవ్వలేదు. సో కొంతమంది అసలు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంత సార్ ఇది అన్న వాల్యూస్ అడిగే ఉంటుంది. సో అప్పుడు డేటా టేబుల్ ఇలా ఇస్తే ఇప్పుడు దాని కింద. సో మీరు ఇది ఒక్క టేబుల్ ప్రింట్ ఇస్తే, లేకపోతే ఒక్క టేబుల్ మీరు షేర్ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్, అంటే ఈ గ్రాఫ్ దేని బేసిస్ మీద చేశారని కూడా వచ్చేసింది. సపోజ్ అప్పుడు ఈ ఒక్క స్లైడ్ మీరు పట్టుకెళ్తే మీరు ఆ ఒక్క స్లైడ్ చూపించి యూ కెన్ టాక్ వాట్ ఎవర్, అంటే మీరు ఏదైతే చెప్దాం అనుకున్నా అన్ని చెప్పేయచ్చు ఇందులో, ఎవ్రీథింగ్ ఇస్ సార్, అంటే సందర్భం బట్టి. సో డేటా టేబుల్ ఇవన్నీ మనకి ఎక్కడ సందర్భం, ఎక్కడ యూజ్ దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలంటే. ఇది యాక్సెస్. ఇప్పుడు ఇది యాక్సెస్ అంటే మన ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. కొన్ని సందర్భాల్లో మనం లెఫ్ట్ టు రైట్ ఇస్తాం, కొన్ని సందర్భాల్లో రైట్ టు లెఫ్ట్ ఇస్తాం. అది ప్రెసెంట్ అయితే కనుక ఇది ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తుంది. వన్స్ యూ ఎక్స్ప్లోర్ మోర్ వీటి అవసరం తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్, ప్రైమరీ హారిజాంటల్ గ్రిడ్స్. ఇక్కడ చూడండి నేను మేజర్ హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ ఇక్కడ ఏమొచ్చింది, నన్ అంటే నథింగ్, ఏమి ఉండవు అని వెళ్ళిపోయినాయి. మేజర్ గ్రిడ్ లైన్స్ ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్కటి వచ్చింది. మైనర్ గ్రిడ్ లైన్స్, ఇది మన స్కూల్లో గ్రాఫ్ చాట్ లాగా ప్రతిదీ, అంటే ఒక్కొక్క వాల్యూని 2 కింద డివైడ్ చేసేసి అలా ఇచ్చింది. సో కొంచెం ఇఫ్ సంబడి వాంట్స్ టు రీడ్ ఫ్రమ్ దిస్, ఇది వాల్యూ ఎగ్జాక్ట్లీ ఎంత అంటే ఇప్పుడు 2 యూనిట్స్ దాటింది కాబట్టి 50 to 60 మధ్యలో 5 లైన్లు ఉన్నాయి. సో ఒక్కొక్క లైన్ వాల్యూ 2, సో 2 లైన్ దాటితే 4, అలా ఎగ్జాక్ట్. అంటే మనం గ్రాఫ్ నుంచి వాల్యూస్ రీడ్ చేయాలంటే మైనర్ అలాంటివి ఇవ్వాలి. ఇంకా బ్యూటీ అనేది ఇంకా మనకి అది ఇస్తే అందంగా కనిపిస్తుంది, ఇట్స్ ఓకే. నాకు 2 కావాలి, మేజర్ మైనర్. సో మేజర్ కొంచెం డార్క్గా కనపడి మైనర్ లైట్గా కనపడుతుంది. కొంచెం డార్క్ ఇక్కడ అంత తెలియట్లేదు, బట్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా గ్రిడ్ లైన్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి.
కలర్స్ కూడా ఇచ్చు గ్రిడ్ లైన్స్కి, బ్లూ ఎల్లో ఈ కలర్. సో లేఅవుట్లో ప్లస్ ఇది గ్రిడ్ లైన్స్ అయిపోయింది. వర్టికల్ గ్రిడ్ లైన్స్ కూడా ఇవ్వచ్చు కావాలంటే, మేజర్ గ్రిడ్ లైన్స్, వర్టికల్ గ్రిడ్ లైన్స్ ఇలా వస్తుంది. వర్టికల్ గ్రిడ్ లైన్స్ అంటే మనం ప్రజెంట్ చేసే డేటా బట్టి ఇది అయిపోయింది. నెక్స్ట్ కలర్ ఫిల్, ఇది యూజువల్గా వాడడం సార్. అంటే మనం ఈ ప్లాట్ ఏరియా అంతా కలర్తో నింపేయాలి, అలాంటివన్నీ చూస్తానికి బాగోదు. ఇట్స్ ఓకే, ఐ విల్ లీవ్ ఇట్. ట్రెండ్ లైన్ అంటే మన డేటా ప్రోగ్రెషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఇంక్రీజింగ్ ట్రెండ్ డిక్రీజింగ్ అంటే బేసికలీ ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూకి ఏదైనా మ్యాథమెటికల్ స్లోప్ అంటాం కదా మ్యాథ్స్లో, ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి వాట్ ఈస్ అ గ్రోత్ కర్వ్ అని. అది సో అలాంటి కర్వ్ ఇప్పుడు అది క్యాలిక్యులేట్ చేస్తుంది. సపోజ్ సో ఇలా ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న వాల్యూస్లో యావరేజ్ అవుట్ చేసుకుని వేస్తుంది. దీనివల్ల పెద్ద మీనింగ్ఫుల్ ఉండదు అన్లెస్ వీ హ్యావ్ సమ్ స్టాటిస్టికల్ డేటా అలాంటిది ఉంటే తప్ప. జనరల్గా అయితే కనుక మనకి ప్రెసెంట్ అంత యూజ్ ఉంటుంది. కొంచెం మ్యాథమెటికల్ ఇప్పుడు మన స్టూడెంట్స్ కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేసి బెస్ట్ ఫిట్ కర్వ్ అని, అంటే ఒక పర్టికులర్ ప్రాపర్టీ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి మనం కర్వ్ ఏదైనా ప్లాట్ చేసి దాన్ని బట్టి ప్రాపర్టీస్ తెలుసుకుందాం అనుకుంటే ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ ద్వారా అప్పుడు ఇలాంటి ట్రెండ్ లైన్స్ ఫిక్స్ చేయాలి. జనరల్గా అయితే అక్కర్లేదు. ఎర్రర్ బార్స్ కూడా అవే. ఇది మన ఎజెండాకి దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్. ఇంకా టెక్స్ట్ బాక్స్ ఏంటి, టెక్స్ట్ బాక్స్ అంటే మీరు ఇది కాకుండా మీరు ఇంకేదో రాద్దాం అనుకున్నారు, టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇలా బాక్స్ ఇట్లా గీస్తే టెక్స్ట్ బాక్స్ వస్తుంది, దాంట్లో మీరు రాయొచ్చు రోటరీ సంథింగ్. అంటే మీరు ఇంకేమన్నా ఇది కాకుండా టైటిల్ కాకుండా ఇంకొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటే యూ కెన్ కీప్ ఏ బాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం రన్ చేసాం. ఎందుకంటే ఈ గ్రాఫ్ నేను ఈ టేబుల్ మార్చాను, పెంచందించాను. నాకు ఇప్పుడు విజయవాడ వద్దు అండి, హైదరాబాద్ వరకే కావాలి. సో ఐ జస్ట్ ఇక్కడికి రావటం, ఇది కరువులో పట్టుకొని ఇలా జరిపితే హైదరాబాద్ ఒకటి వస్తుంది. సో ఒక్కసారి మనం ప్లాట్ చేశాక ఒక ఏరియా వచ్చేసాక ఇప్పుడు మన ప్యాటర్న్ ని మార్చక్కర్లా, ఎవ్రీథింగ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. డేటా తగ్గించుకోవడం పెంచుకోవటం ఇవన్నీ ఆటోమేటిక్ మనం చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ మీ కస్టమ్ ఏదైనా ఒకటి తయారు చేసుకుని మీ ఫర్మ్ లోగో అన్ని పెట్టుకుని ఒకటి తయారు చేసుకుని నెక్స్ట్ టైం నుంచి దాన్నే మాడిఫై చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది ఒక 2020 ఇయర్కి 2021 వాల్యూస్ కూడా ఇక్కడ వేసేసుకుంటే దీని మీద వేసేసుకుంటే మీకు మంచి గ్రాఫ్ వస్తుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్ నుంచి ఇప్పుడు ఈ గ్రాఫ్ చేశాను సార్, దీన్ని ఏం చేద్దాం ఉన్నారు. సో గ్రిడ్ లైన్స్ చూస్తాను బాగాలేదు, ఐఎమ్ టేకింగ్ అవుట్. ప్రెసెంట్ ఇలా ఉంది. సో ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇప్పుడు దీన్ని ఈ బాక్స్ బయట ఒక క్లిక్ చేసి Ctrl+C కాపీ, వాట్సాప్కి వచ్చేద్దాం. Ctrl+V సెండ్. ఒకసారి మీ వాట్సాప్ చూసి, అది లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఇంకొంచెం అందంగా చేయొచ్చు, బట్ దిస్ ఈస్ హౌ మీరు ఇమీడియట్గా ఎవరికైనా పంపించాలన్నా ఏదన్నా దే కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ ఇన్ దేర్ పర్టికులర్ ప్రెజెంటేషన్. సో దిస్ ఈస్ అవర్ బార్ చార్ట్. ఇంకా దీని మీ స్కేలింగ్ ఇది కిందకి పెద్ద కిలంకి ఎలాగో అంటే అలా జరుపుకోవచ్చు. అది దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మీరు కరెక్ట్ ఏ సైజులో పెట్టుకుంటే నీట్గా కనపడుతుంది అది కొంచెం హిట్ అండ్ ట్రయల్ కొంచెం ప్లే చేసి ఒకసారి మీరు కంటిన్యూస్గా చేసి మీకు ఇంకా అర్థమైపోతుంది. తర్వాత నుంచి ఇంక మీరు కెన్ హ్యాండిల్. సో బార్ అయిపోయింది. ఇప్పుడు ఇలా వచ్చింది. దీన్ని ఐ వాంట్ టు సో ఇలా కాదు, నాకు ఇంకొంచెం వేరే రకం కావాలి. అప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా చేస్తే ఇది ఒకటి ఉంది. అంటే కొన్ని సందర్భాలు ఇలా చేస్తే బాగుంటుందేమో, అంటే యాజ్ వీ గో టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ హౌ ఇట్ ఈస్ బిల్డింగ్ అప్ అని అలా సిచ్యువేషన్. అంటే మనం ఎక్కడ చూపిద్దాం అనుకున్నా దాన్ని బట్టి అంతే. దాన్ని బట్టి ఇవన్నీ మనం మార్చుకోవాలి కొంచెం యాక్సెస్ ఇవన్నీ. సో నౌ వీ కంప్లీటెడ్ బార్ చార్ట్ అండ్ బార్ చార్ట్. నౌ కమింగ్ టు లైన్ చార్ట్. ఇది ఒకసారి మీరు ప్లాట్ చేసేసుకున్నాక యూ కెన్ క్లోజ్ ఇట్ ఆఫ్. అంటే బాగా చిన్నగా చేసేసుకోండి, ఇక్కడ చిన్నగా చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ దానికి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పెద్దగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. జస్ట్ మినిమైజ్ చేస్తుంది అంతే. సో మీరు ఒక మాస్టర్ షీట్ లా కూడా తయారు చేసుకుని మీ కంపెనీ ఏదైతే మీరు ఎవ్రీ క్వార్టర్ కానీ ఏదైనా అనలైజ్ చేద్దాం అనుకున్నారో, ఖాళీ ఉన్నప్పుడు ఒక 1-2 months ఫ్రీ టైం ఉన్నప్పుడు చార్ట్స్ అన్ని రెడీ చేసుకొని ఆ తర్వాత యూ కెన్ డేటా ఒకటి సరిపోతుంది. అంటే
కరెక్ట్గా అది యూజ్ ఉన్నప్పుడు మనం ఆ టైంలో బిజీగా ఉండొచ్చు. సో ఇలాంటి ఒక తయారు చేసుకున్న ఫర్మ్ లోగో, మన లొకేషన్, మన విజిటింగ్ కార్డ్ అంటే అన్ని పెట్టేసుకుని ఒకటి తయారు చేసి పెట్టుకుంటే ఏదైతే జనరల్ మనం ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందాక చూసాం కదండి, ఇక్కడ జాన్ ఫెబ్ మార్చ్కి ఒకటి తయారు చేసుకోండి, ఇంకా మనం మంత్ అని యాడ్ చేసుకుంటూ పోతుంటే ఇక్కడ మనము దీన్ని డ్రాగ్ చేసేసుకోవచ్చు. సో యువర్ Q1, Q2, Q3 అన్నిటికీ ఇదే జస్ట్ డేటా యాడ్ అవుతూ వెళ్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ దాకా, Q2 దాకా, అది సారీ అంటే ఫస్ట్ హాఫ్ ఇయర్, అజ్యూమింగ్ జాన్ ఈజ్ ద ఫస్ట్ వన్ అంటే, సో ఫస్ట్ హాఫ్ ఇయర్ నెక్స్ట్ మంత్ ఆన్ మంత్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దీన్ని లాక్కుంటూ వెళ్తుంటే సరిపోతుంది. ఈ రెండుకి మనకి ఈ ప్లాట్ వచ్చేస్తుంది. సో ఇది ఎలా చేసాం, ఐ డిలీట్ దిస్. సో ఇది ఎలా చేసాం, సేమ్ థింగ్, సెలెక్ట్ ద డేటా సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, అక్కడ ఇన్సర్ట్ చేసాక మళ్ళీ ఈసారి ఇన్సర్ట్ చేసి అప్పుడు చేద్దాం. ఇన్సర్ట్ లైన్ గ్రాఫ్, కొత్త లైన్ ఉంది, పాయింట్స్ లైన్. నేను డేటా ఇవ్వలేదు దానికి, అందుకని అది కొత్త బ్లాంక్ చార్ట్ ఇచ్చింది. సో దీని మీద నేను సెలెక్ట్ చేసి ఇక్కడ పైన చూడండి, డిజైన్లోనే సెలెక్ట్ డేటా అని ఉంది, ఇక్కడ సెలెక్ట్ డేటా, రేంజ్ అడుగుతుంది, రేంజ్ ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి దిస్ ఇస్ మై రేంజ్. ఓకే, ఇది సేమ్ మనం ప్రింట్ టైటిల్స్లో వాడాం. ఇలాంటి ఆప్షన్ ఇచ్చి రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు చూపిస్తుంది ఆల్రెడీ హైదరాబాద్ విజయవాడ సిరీస్ ఉంది, ఇటు సైడ్ హారిజాంటల్ యాక్సెస్లో జాన్ ఫెబ్ మార్చ్లో వస్తుంది. కాదు నాకు యాక్చువల్ జాన్ ఫెబ్ ఇక్కడ కాదు, నాకు వర్టికల్గా కావాలి, వాల్యూస్ ఇటు రావాలి, నాకు ఇలా కాదు తలకిందుకులుగా రావాలనుకున్నాం. ఇక్కడ పైన ఫంక్షన్ స్విచ్ రో కాలం అంటే అటు ఇటు స్విచ్ రో కాలం క్లిక్ చేశాను. సో ఆపోజిట్ అయిపోయింది. కానీ దీనివల్ల నాకు వచ్చిన లాభం ఏంటి, సో చూద్దాం, ఈజ్ ఇట్ మీనింగ్ఫుల్ ఆర్ నాట్. ఇది మీనింగ్ఫుల్ కాదు, ఎందుకంటే హైదరాబాద్ ఇవన్నీ హౌ దే ఆర్ పెర్ఫార్మింగ్ విత్ రెస్పెక్ట్ అంటే ఇప్పుడు మంత్ ఇంపార్టెంట్ అయిపోయింది, లొకేషన్ నాట్ ఇంపార్టెంట్. సో ఇది అంత మీనింగ్ఫుల్గా లేదు. సో ఐ విల్ అగైన్ సెలెక్ట్ డేటా, స్విచ్ బ్యాక్. ఓకే, ఇలా జస్ట్ ట్రై చేసినప్పుడు నాకు నష్టం ఏం లేదు, జస్ట్ టు సీ విచ్ ఈస్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఐఎమ్ డూయింగ్. సో సపోజ్ విజయవాడ ఉంది, ఇది ఉంది. సో విజయవాడ కంపేర్ టు మేబీ ఏప్రిల్ మే ఈ టైంలో కంపేర్ టు హైదరాబాద్, విజయవాడ బౌన్సింగ్ బ్యాక్ చాలా కంపేర్గా బెటర్. అలా మన ఎస్టిమేషన్. సో దీస్ ఆర్ ద థింగ్స్. డిలీట్, ఇన్సర్ట్ లైన్, సెలెక్ట్ డేటా, చార్ట్ ఏరియా ఎక్కడి నుంచి అక్కడ తీసుకుందాం. ఇది ఓకే, సైట్ ముందే డేటా సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు ఇంకేం చేయగలరు సార్, అది అప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. ఇది ఇన్సర్ట్ లైన్ డైరెక్ట్గా వచ్చింది. ఓకే, ఐదర్ అందుకే నేను ఫస్ట్ డేటా సెలెక్ట్ చేశాను, సెకండ్ టైం వితౌట్ డేటా సెలెక్షన్ చేశాను. సో ఎలా చేసినా ఓకే, మీరు బై మిస్టేక్ కొట్టేసినా అదేనా ఓకే. అండ్ ఇప్పుడు సెలెక్ట్ చేయకుండా చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మీరు సెలెక్ట్ డేటాకి వెళ్ళి అక్కడ యాడ్ చేసుకుని ఇదంతా చేయాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేయకుండా ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఓపెన్ పేజ్ వస్తుంది. అప్పుడు మనం మళ్ళీ డేటాకి వెళ్ళి డేటా ఒక్కొక్కటి యాడ్ చేసుకుని ఏది రో ఏది కాలం అని అలా అంతా చేయాలి. కొంచెం ఎక్సర్సైజ్. అలా కాకుండా మనం ముందే డేటా మనకి క్లారిటీ ఉంది డేటాలో. సో ఇది సెలెక్ట్ చేసేసి డైరెక్ట్గా లైన్ ఇచ్చేసాను, వచ్చేసింది. ఇక్కడ నుంచి బార్ గ్రాఫిక్ కూడా ఈ ఆప్షన్ ఉందా సార్? ఆప్షన్ ఉంది. ముందు స్టార్టింగ్ లో చెప్పిన బార్ గ్రాఫిక్ కూడా ఫస్ట్ అది ముందు పెట్టేసి తర్వాత సెలెక్ట్ డేటా చేసుకోవచ్చు సార్ దానికి? అవునండి, దట్స్ ఇప్పుడు చెప్పిన పాయింట్ దేనికైనా వ్యాలిడ్. మరి అంటే మీకోసం చేస్తున్నాను. ఇన్సర్ట్ ఓకే, కాలం, ఇప్పుడు డేటా సెలెక్ట్ చేశాను, వచ్చేసింది. సో ఎక్సెల్లో ఏంటంటే మనము అంటే నాకు ఇలా కావాలి అంటే వీ కెన్ డూ ఇట్. ఇప్పుడు మీరు ఇలా చేశారు, అరే నాకు ఇదంతా క్లటరీగా ఉంది, 0, 10, 20, 30, 40 ఇంత వై యాక్సిస్లో మరి ఇంత ఎక్కువ ఉంది, 0, 10, 20, 40. అలా కాకుండా 10, 20, 40 అలా రెండు తగ్గించుంటే బాగుండేది. మరి కొంచెం ఎక్కువ ఉంది డేటా క్లటరింగ్ అంటే చిన్న ఇప్పుడు రైట్ క్లిక్ చేద్దాం, దీనిపై రైట్ క్లిక్ నొక్కితే ఫార్మాట్ యాక్సెస్ చేశాను. యాక్సెస్ ఆప్షన్స్ చూడండి, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, మేజర్ యూనిట్, మైనర్ యూనిట్ ఇవన్నీ ఆటో మోడ్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ 0 to 80 ఉంది వాల్యూ. సో ఆటోలో మినిమం 80 తీసుకుంది, మ్యాక్సిమం 80 తీసుకుంది,
మేజర్ యూనిట్ 10. మేజర్ యూనిట్ అంటే 10కి జంప్ చేస్తున్నాను. నేను 10 కాకుండా 20 చేశాను అనుకోండి. విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను 20 చేశాను. సో 0, 20, 40, 60, 80. ఇఫ్ దిస్ లుక్స్ బెటర్ టు యూ. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, మనం చాలా యాన్యువల్ రిపోర్ట్స్ కానీ లేకపోతే ఎకనామిక్ టైమ్స్లో కానీ ఎక్కడైనా ఏదైనా కంపెనీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు రిపోర్ట్స్, స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తుంటారు, రకరకాల న్యూస్ పేపర్లు వస్తుంటాయి. ఈ రిపోర్ట్స్ అని మనం చూసి కెన్ వి అంటే కొన్ని చోట్ల కొంత ఇంట్రెస్టింగ్ గ్రాఫ్ వస్తుంది. ఓకే, కెన్ వి రీప్రొడ్యూస్ దిస్ గ్రాఫ్ అంటే అప్పుడు చూసి ఓకే ఇలాంటి డేటా ఉంటే ఇలాంటి గ్రాఫ్ ఇస్తే బాగుంటుంది. అలా మనకి ఫీల్ వస్తే దెన్ బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డూ. ఇంకా చూడండి మొత్తం యాక్సెస్ చిన్న ఇక్కడ టిక్స్ ఇలా టిక్ మార్క్స్ కావాలి. సో టిక్ మార్క్స్ వస్తాయి. వాల్యూస్ ఇన్ రివర్స్ ఆర్డర్. సపోజ్ మన గ్రాఫ్ రివర్స్లో ఉంది. సో వాల్యూస్ ఇన్ రివర్స్ నొక్కితే 0, 10, 20, 80 ఇలా వచ్చింది. సో గ్రాఫ్ అంతా తలకిందులు అవుతుంది. ఇప్పుడు రివర్స్లో వచ్చింది అంటే జాన్, డిసెంబర్ ఇలా వెళ్ళే కొద్దీ ఇలా పెరుగుతుంది, తగ్గుతుంది. సో మన డేటా రిక్వైర్మెంట్ బట్టి మనం ఎలాగ అంటే అలా చేయొచ్చు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా శాంపుల్ డేటా తీసుకొని మీరు ఒక ఇలా చిన్న ప్లాట్ ఒకటి, చాలా సింపుల్ ప్లాట్, డేటా కూడా చాలా సింపుల్, మీరు ఏదైనా ర్యాండమ్ ఏదైనా టైప్ చేసి ఇంకా మీరు ఇక్కడ అన్ని ప్లే చేస్తుంటుంటే మీకు తెలుస్తుంది లాగరిథమిక్ స్కేల్ అంటే మన వాల్యూస్ చాలా ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. సో లాగ్ స్కేల్ అంటే తెలుసు కదా, మనం 100 is equal to log 100 is 2, log 10 is 1, అలా స్కేల్ హ్యూజ్ గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు డిస్ప్లే యూనిట్స్ ఉన్నాయి 100,000, lakhs, millions, మన మిలియన్స్ అనుకోండి, ఇది మిలియన్స్ లోనే ఇస్తుంది. సో యూ జస్ట్ ప్లే విత్ దిస్. నెంబర్, ఫిల్, సపోజ్ మనం కలర్, లైన్ కలర్, లైన్ స్టైల్, ఇవన్నీ అంత నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ యూ కెన్ జస్ట్ సీ. ఈ నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ కూడా అలానే, రైట్ క్లిక్, ఫార్మాట్ యాక్సిస్, యాక్సిస్ ఆప్షన్స్ సేమ్ ఇదే, ఇంక ఇదే సిరీస్, ఇదే స్టైల్. ఇక్కడ మనం మేజర్ టిక్ మార్క్ ఉంది అంటే టిక్ మార్క్ అంటే ఈ డాటెడ్ లైన్ వచ్చింది కదా, డాటెడ్ లైన్ అంటే ఇక్కడ నుంచి ఫిబ్రవరి అని పేరు అక్కడ ఉన్నా, బట్ ఈ లైన్, ఇది ఈ లైన్ కరెస్పాండ్స్ టు ఫిబ్రవరి జోన్ అని. సో అలాంటివన్నీ మనం జస్ట్ అంటే మీరు ఇస్ ఆర్ నాట్ వెరీ మేజర్ ఇష్యూస్, జస్ట్ ఫర్ ప్రెజెంటేషన్ పర్పస్. సో అది మీరు ఒకటి ఏదైనా ఒక సింపుల్ గ్రాఫ్ తీసుకుని ట్రై చేస్తుంటే యూ విల్ గెట్ ఇట్. నాకు వాట్సాప్ కూడా చేసాను. ఇప్పుడు ఇది టేబుల్ ఉంది, అదే టేబుల్ నేను వాట్సాప్ చేస్తాను అంటే జస్ట్ మళ్ళీ మీ ఐడియా కోసం, అంటే 2 things చూస్తే మనకి ఎంత బ్యూటిఫుల్ గా తేడా వస్తుంది. సో హ్యావ్ ఎ లుక్, ఇదే టేబుల్, అది ప్రెజెంట్ చార్ట్ ప్రెజెంటేషన్. సో నౌ కమింగ్ టు పై చార్ట్. So we have 2 to 5 minutes in time. So quickly we'll finish off pie chart. So pie chart అంటే ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ డేటా ఉంది. We want to see what is the contribution of each one. ఇప్పుడు సపోజ్ మన గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఒక్కొక్క స్కీమ్ లో ఎంత ఖర్చు పెడుతున్నారు, అలాంటిది అని ఉంటే కనుక మన స్కీమ్, ప్రతి స్కీమ్ వైజ్ మనం ఖర్చు పెట్టింది అది పై చార్ట్ లో వాట్ ఇస్ పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పర్టికులర్ స్కీమ్ అని. సో మన ఇక్కడ నేను శాంపుల్ ఏం చేస్తానంటే ఎనీ ఇండివిజువల్స్ పోర్ట్ఫోలియో, సో మ్యూచువల్ ఫండ్ 6 lakhs వేశారు, ఈక్విటీలో 4 lakhs ఉంది, ఎఫ్డీలో 3 lakhs ఉంచుకున్నారు, లిక్విడ్ క్యాష్ ఒక 1 lakh ఉంది. సో వాట్ ఈస్ మై పై చార్ట్స్ కంపారిజన్ కుదరదు, రైట్? జస్ట్ ఒక పని ఎన్ని రకాలుగా, ఒకళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు సార్. అంటే మన అది హౌ మీనింగ్ఫుల్. సపోజ్ ఇదే ఫస్ట్ దానికే ముందు చేసాం కదా మనం, ఈ హైదరాబాద్ విజయవాడ సర్కిల్, దీనికి మనం ఒక 2 పై చార్ట్స్ చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ ఉంది, ఇన్సర్ట్ పై, బట్ ఇంత దీనివల్ల వచ్చే మీనింగ్ ఏంటి అంటే సపోజ్ మనం హైదరాబాద్ సేల్ అనలైజ్ చేస్తున్నాం. సో ఇలా వాల్యూస్ ఇలా చూస్తే ఇలా కూడా చూడొచ్చు. అంటే గ్రాఫ్ ఇప్పుడు ఎక్కువ చూస్తే ఆరెంజ్ కలర్, పర్పుల్ కలర్ ఎక్కువ ఉంది. సో దాని అర్థం ఏంటంటే మెజారిటీ ఆఫ్ అవర్ సేల్ ఈజ్ ఇన్, ఇది క్లాక్ వైజ్ లో వస్తుంది ఇంచుమించుగా, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ ఇలా క్లాక్ వైజ్ వస్తుంది. సో పర్పుల్ అంటే ఎక్కడ వచ్చింది, ఇంకా ఇక్కడ టేబుల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అక్టోబర్ పర్పుల్ కలర్. సో అక్టోబర్ కాంట్రిబ్యూట్స్ మోర్ అని, అంటే మనం ఏం చెప్పదలిచామో దాన్ని బట్టి. సో ఈ ప్రస్తుతం ఇలాంటి సేల్స్ డేటాకి ఇది పనికి రాలేదు, దీనికి మేబీ చార్ట్, ఈ గ్రాఫ్ మన బార్ గ్రాఫ్ బాగుంది. సో అది బార్ గ్రాఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయనకి ఇంగ్లీష్లో 20 అలా వచ్చినాయి. సో విచ్ పార్ట్ ఆఫ్ హిజ్
కానీ ఇదే చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ దీనికి ఒక చిన్నది ఇంకొక మీనింగ్ఫుల్ ఒకటి తయారు చేద్దాం. ఇంగ్లీష్లో 100కి 60 మార్క్స్ వచ్చినాయి అనుకో. 50 మార్క్స్ వచ్చిన 100కి. సైన్స్ 75, ఇది మార్క్స్, ఇది టైం. దానికే టైం స్పెండ్. ఇప్పుడు ఇంగ్లీష్ 60 మార్క్స్ వచ్చినాయి, కానీ ఆ స్టూడెంట్కి ఉన్న రోజు టైంలో ఇఫ్ ఈ స్పెండింగ్ 20% ఆఫ్ హిస్ టైమ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్, 10% ఆఫ్ హిస్ టైమ్ ఇన్ లెర్నింగ్ హిందీ, and 13 and 60% of his time in science, and ఇంకా 10% టైం ఉంది అది మ్యాథ్స్ అనుకోండి. సో చిన్న ఒక పై చార్ట్ లాగా చేస్తే ఇక్కడ మైండ్ ఇలా చూస్తే ఇది వచ్చిన మార్క్స్. సో నేను ఇంకో పై చార్ట్ ప్లాట్ చేస్తాను, దీనికే చూద్దాం. అందరికి చేసాను. ఇప్పుడు మనం చూస్తే ఇంగ్లీష్లో ఇంక 30% మార్క్స్ వచ్చినాయి ఓవరాల్ కాంట్రిబ్యూషన్. బట్ ఇక్కడ పైలో ఇక్కడ వాల్యూ వేద్దాం. లేఅవుట్లో డేటా లేబుల్స్. సో ఇంగ్లీష్లో 30% మార్క్స్ వచ్చినాయి, కానీ ఈ స్పెండింగ్ 10% ఆఫ్ హిస్ టైం. సైన్స్లో 60% ఆఫ్ హిస్ టైమ్ ఈస్ బీయింగ్ స్పెంట్ అండ్ ఈస్ గెటింగ్ ఓన్లీ 28% మార్క్స్. సో హౌ ప్రొడక్టివ్ ఈజ్ దట్ పర్సన్? అంటే ఆ స్టూడెంట్ వాళ్ళ అంటే ఎంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఏ సబ్జెక్ట్కి. సో ఇలాంటివి ఉన్నాయి, బట్ మన సిచ్యుయేషన్ బట్టి. సో ఐ హోప్ పై ఈజ్ ఆల్సో క్లియర్. ఇంక ఇందులో వేరియేషన్స్, పైలో 3D పై, ఇంకా ఇవన్నీ జస్ట్ మన సాఫ్ట్ కాపీస్లో మెయింటైన్ చేస్తాం. మనకు కావాల్సినట్టు స్టైల్ తయారు చేయొచ్చు. ఫార్మాట్లోకి వెళ్దాం. సారీ, డిజైన్. ఇంకా పైలోకి వెళ్ళేసరికి మీకు ఇంకా రకరకాల పై ఆప్షన్స్ ఉంటాయి. పర్సంటేజ్లో కంటే పర్సంటేజ్, మ్యాథ్స్ అండ్ అంటే మనకు అక్కడ టైటిల్గా ఉంటే టైటిల్. నేను జస్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు తెలుస్తుంది ఏది బాగుందంటే మీ రిక్వైర్మెంట్కి యూ కెన్ యూజ్ దట్. నాకు 3Dలో కావాలి. ఓకే, 3D స్ప్లిట్ అయిపోయినాయి. అలా ఇంకా మన ఇష్టం, మనం జస్ట్ కీప్ ప్లేయింగ్ అరౌండ్ విత్ దిస్. ఇది ఒక్కటే హైలైట్ చేసి బయటికి లాగేసాను. ఈ మిగతా ఉన్నాయి, ఇది ఒక్కటే నాకు హైలైట్ కావాలి. ఐ వాంట్ టు షో సంథింగ్ ఇన్ దిస్. సో ఎలా కావాలి, ఇప్పుడు ఇది కూడా కావాలి. సో ఇలా మన ఇష్టం, మన వాట్ ఈస్ అవర్ సిచ్యుయేషన్ దేర్, అది. సో టు సమ్మరైజ్ టుడేస్ సార్, బేసిక్ ఇంకా ఇందులో మ్యాథమెటికల్ గ్రాఫ్స్ అలాంటివి నేను నేర్పించట్లేదు. మనకి జనరల్గా మన బిజినెస్లో ఈ కంపేర్ బిట్వీన్ క్వార్టర్స్ కానీ, యాన్యువల్ పెర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే ఏదైనా పర్టికులర్ సేల్స్ పర్సన్ పెర్ఫార్మెన్స్ కానీ అలాంటివి చేస్తాం కాబట్టి, లేకపోతే ఎక్కడన్నా మన కార్పొరేట్ ప్రెజెంటేషన్స్ కానీ, లేకపోతే మన కంపెనీ యాన్యువల్ మనం ఎక్కడన్నా సబ్మిట్ చేయాలి, ఇలాంటి వాటన్నిటికీ ఇది సేమ్ ఇదే గ్రాఫ్ని మనం మెయిల్లో కూడా యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేసేయచ్చు. ఇట్ విల్ గో యాజ్ ఇమేజ్. మన వాట్సాప్లో ఎలా వేసాం అలా. సో నీట్గా సెట్ చేశాక జస్ట్ బయట బౌండరీ మీద క్లిక్ చేసి Ctrl+C ఎక్కడికంటే అక్కడ పేస్ట్ చేసేయచ్చు. సో టుడే మనము బార్ చార్ట్, లైన్ చార్ట్ అండ్ పై చార్ట్, దీస్ ఆర్ ద బేసిక్. ఎలా చేయొచ్చు మెయిల్? సేమ్ సార్, ఇప్పుడు మన కాపీ ఈ బౌండరీ దగ్గర కాపీ చేసాం, అంటే వాట్సాప్ చేసాం కదా, అంటే మన రోటరీ గ్రూప్లో వాట్సాప్ చేసాం. నౌ ఐఎమ్ డూయింగ్ మెయిల్ అనుకోండి. కంపోజ్, పేస్ట్ చేసాను సార్. డైరెక్ట్గా వచ్చి జస్ట్ పేస్ట్ చేసాడు అంతే. Ctrl+C and Ctrl+V అంతే సార్, అంతే. Ctrl+C Ctrl+V పేస్ట్ చేసేస్తారు. సో నెక్స్ట్ క్లాస్ ఐ థింక్ టుడేస్ ఐ థింక్ చార్ట్స్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్
ఇప్పుడు విజువలైజేషన్ చార్ట్స్ అయింది. నెక్స్ట్ క్లాస్లో ఈ చార్ట్స్లోనే డేటాబేస్ అంటే మనము ఒక్కొక్కసారి మన డేటా ఒక చోట ఉంది, దానికి లింక్ చార్ట్స్ అంటే అంత అక్కర్లేదు అనుకోండి, సరే వదిలేండి, వీల్ జస్ట్ క్విక్లీ రివైజ్ ద చార్ట్స్. ఆ తర్వాత ఇప్పుడు సార్ట్ అండ్ ఫిల్టర్ మీద చిన్న ఎక్సర్సైజ్ లాగా ఒకటి ఇచ్చి, నేను మొన్న స్కూల్ ఇన్ఫర్మేషన్ ఉంది అందుట్లోనే సపోజ్ ఐ వాంట్ టు ఐడెంటిఫై వన్ పర్టికులర్ స్టూడెంట్ హూ ఇస్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్. సో ఇఫ్ కండిషన్, ఆ తర్వాత కొంచెం టోటల్, సమ్, ఇలాంటి సమ్, ర్యాంక్, ఇలాంటి ఫంక్షన్స్ అని వాడి ఎలా చేద్దాం ఒకసారి నెక్స్ట్ టైం ఒకసారి క్విక్గా రివ్యూ చూద్దాం. ఆ తర్వాత ఆ నెక్స్ట్ క్లాస్లో పివట్ టేబుల్స్ అండ్ పివట్ చార్ట్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మన సమ్మరైజ్ కానీ అలాంటి చేయడానికి చాలా యూస్ఫుల్. ఇది ఎక్సెల్ మీకు వచ్చిందని చెప్పడానికి చెప్పండి. ఎవరైనా నాకు ఎక్సెల్ వచ్చిందని చెప్తే బేసిక్ వీలు పివట్ టేబుల్స్ వచ్చా అని అడుగుతారు, వీలుకప్ వచ్చా అంట. ఆ రెండు మనకు వస్తే కనుక ఇట్స్ అండర్స్టూడ్ దట్ మనకి ఎక్సెల్ వచ్చింది. సో ఈ రెండు నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో చూద్దాం. ఫ్రైడే క్లాస్ మోస్ట్ లైక్లీ విల్ గెట్ పోస్ట్ టు సాటర్డే, చూద్దామండి. వెన్స్డే కమింగ్, వెన్ వి మీట్ ఆన్ వెన్స్డే వి డూ పివట్ టేబుల్స్ అండ్ పివట్ చార్ట్స్ అండ్ బేసిక్ ఇంట్రొడక్షన్ టు మ్యాక్రోస్ అనేది ఎక్సెల్ ఒక కాంపోనెంట్ ఉంది, అదేంటి అది ఒకటి చూద్దాం. సో బిఫోర్ వి డిస్కస్ టుడేస్ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాన్, దిస్ ఇస్ ఫర్ జస్ట్ వన్ ప్రొడక్టివ్ బూస్టర్. అందరం వాట్సాప్ వాడతాము, ఇది కొంతమంది తెలిసి ఉండొచ్చు, హూ ఎవర్ ఇస్ ఎవరికైతే తెలియదో దెన్ దే కెన్ ఇంప్లిమెంట్ దిస్. వాట్సాప్లో మనకి రకరకాల కాన్వర్జేషన్స్ వస్తాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కొన్ని ఏమో పాస్వర్డ్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ గ్రాఫ్స్ ఉంటాయి, ఎనీథింగ్. అది మనము మళ్ళీ అది ఎప్పుడు జరిగిందో అంటే మళ్ళీ ఆ కాన్వర్జేషన్కి వెళ్ళి మొత్తం స్క్రాల్ చేస్తాం పైనుంచి కింద దాకా, ఎప్పుడు చెప్పాడు ఇదని. సో మనకు ముందే అది ఇంపార్టెంట్ అనిపించినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి, ఇక్కడ స్టార్ ఉంటుంది పైన, మీరు ఏదైనా కాన్వర్జేషన్ సెలెక్ట్ చేయగానే పైన స్టార్ అపీర్ అవుతుంది. సో స్టార్ నొక్కగానే అది స్టార్ మెసేజెస్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు వాట్సాప్ కాన్వర్జేషన్ జనరల్గా వాట్సాప్ ఓపెన్ చేయగానే పైన మనకి 3 డాట్స్ ఉంటాయి రైట్ సైడ్ టాప్, అక్కడ క్లిక్ చేస్తే స్టార్డ్ మెసేజెస్ అని ఉంటుంది. స్టార్ట్ క్లిక్ చేయగానే ఇలా ఏవైతే మనం సేవ్ చేసామో అన్నీ అక్కడ ఉంటాయి. సో వెరీ క్విక్ రిఫరెన్స్, మీ ప్రైజ్ లిస్ట్లు కానీ, లేకపోతే ఎవరితో మీరు ఏమైనా పాస్వర్డ్ ఇచ్చారు, లేకపోతే ఏదైనా కాన్వర్జేషన్ జరిగింది, ఈ కాన్వర్జేషన్ తర్వాత నాకు మళ్ళీ గ్యారంటీ ఎప్పుడు అవసరం అవుద్ది అనుకున్నప్పుడు దాన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే బ్లూ కలర్ ఇలా సెలెక్ట్ అవుతుంది, తర్వాత స్టార్ నొక్కితే ఇట్ విల్ గో టు స్టార్డ్ మెసేజెస్. వెరీ అంటే చిన్న ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్. అండ్ దెన్ వన్ మోర్ ఈజ్ పిన్నింగ్ గ్రూప్స్ అంటే మన వాట్సాప్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, చాలా కాన్వర్జేషన్స్ జరుగుతుంటాయి. ఇది లేటెస్ట్ టెక్స్ట్ రాగానే మన పాతవన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఏదైతే లేటెస్ట్ యాక్టివిటీ జరిగిందో అది పైకి వస్తుంది. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే మన కంపెనీ డేటా, మనం సపోజ్ వీఆర్ డూయింగ్, ఎవరో ఒక పర్టికులర్ పర్సన్తో మన చాట్ అది ఆయన పెట్టగానే మనకు ఫస్ట్ కనపడాలి. అయితే మన 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 సేల్స్ టీమ్ ఉంది, వాళ్ళు ఏమైనా కమ్యూనికేషన్ చేసినప్పుడు అది నాకు ఎప్పుడు ఫస్టే కనపడాలి. అలాంటప్పుడు ఏంటంటే ఆ గ్రూప్ని మనం సెలెక్ట్ చేసుకుని, సేమ్ వాట్సాప్ చాట్ ఓపెన్ గ్రూప్ సెలెక్ట్ చేస్తే లాంగ్ ప్రెస్, గ్రూప్ సెలెక్ట్ అయిన టిక్ వస్తుంది, ఆ పైన పిన్ మన గుండు సూది మార్క్ ఇలా వస్తుంది పిన్. ఆ పిన్ చేయగానే ఎప్పుడు మనకు ఆ చాట్ ఎప్పుడు టాప్లో ఉంటుంది. సో మన అంటే అది కిందకి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఓహో నువ్వు చేశారు, నాకు చాలా యాక్టివిటీ అయింది నేను చూసుకోలేదండి, అలాంటివి జరగదు. సో ఈ పిన్ అయిన గ్రూప్స్ అని ఎప్పుడు మన వాట్సాప్ కాన్వర్జేషన్ పైనే ఉంటాయి. దిస్ ఈజ్ ఈజీ టు ట్రాక్ యువర్ థింగ్స్, అంటే మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. పిన్ అండ్ స్టార్ ఇన్ వాట్సాప్ కొంతమంది తెలవకపోవచ్చు, సో ఐ థాట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ యాజ్ అ ప్రొడక్ట్ బూస్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ టుడేస్ క్లాస్. వీ విల్ ఎండ్ దిస్ హియర్. సో ఎనీ ఉన్న రిమార్క్స్ కానీ ఏమన్నా సంథింగ్ ఇఫ్ యూ హ్యావ్, దెన్ you may please feel free to share now, otherwise we'll discuss further. Hello 500.547. hello okay sir, then we'll discuss for the day. Thank you sir. Thank you sir. कैश कितना है? $41,700.